మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీ వాసవి దేవస్థానం కమిటీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన వ్యక్తిత్వాన్ని, సేవల్ని స్మరించుకున్నారు. తెనాలి ప్రాంతానికి చెందిన రాజకీయ దురంధరుడు అజాతశత్రువు కొణిజేటి రోషయ్య 4వ వర్ధంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని రోషయ్య విగ్రహానికి ఆయన అభిమానులు పూలమాలలు సమర్పించారు, నివాళులర్పించారు. ఆర్థిక మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన రోషయ్య అన్ని పదవుల్లోనూ రాణించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా విఎస్ఆర్ కాలేజీ సమీపంలో విజయవాడ రోడ్డులో గల తెనాలి బండిపైన కొణిజేటి రోషయ్య కాంస్య విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమంలో మునుగాల మోహన్, శ్యాంప్రసాద్, అక్కి అచ్యుతరావు, కొత్తపోలు రంగారావు, మద్దాలి శేషాచలం, నూకల భాస్కర్రావు, కొణిజేటి వాసు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ రోజున డిసెంబర్ 4వ తారీఖు శ్రీ కొణిజేటి రోషయ్య గారి 4వ వర్ధంతి. ఈ ప్రాంతంలో పుట్టి ఆయన అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో పదవులు ఆఖరికి తమిళనాడు, కర్ణాటక గవర్నర్గా కూడా ఆయన చేయడం జరిగింది. సో ఆర్యవైశ్య కమిటీ అందరికీ ఇది ఎంతో ఇన్స్పిరేషను. సో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్టేజ్కి ఎదిగిన రోషయ్య గారిని చూసి ఆర్యవైశ్యులు అందరూ ఇన్స్పిరేషన్ పొంది ఆయనలాగా, ఆయన స్ఫూర్తితో ఆర్యవైశ్య కమిటీ అందరూ కూడా ఈ విధంగా ముందుకొచ్చి సమాజానికి ఆయనలాగా సేవ చేయగలరు. ఇది రోషయ్య గారి విగ్రహం మన తెనాలి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మనం నిర్మించడం జరిగింది. ఈ పూట ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆయన స్మరించుకొని ఆయన స్ఫూర్తి పొందుతున్నారు. థ్యాంక్ యూ అందరికీ. దాని సందర్భంగా తెనాలి బోస్ రోడ్లో వేయించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం తరఫున అందరం కూడా ఆర్యవైశ్యులు అందరం కలిపి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆర్యవైశ్యులకి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి, అపరచాణిక్యుడు. మరి జాతీయ, అంతర్జాతీయంగా ఆర్యవైశ్యులు కూడా రాజకీయాల్లో వెనకలేరని చాటి చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆర్యవైశ్యులకి ఎంతో బలం, వాసవి సత్త సముదాయాలు, ఆర్యవైశ్య సంఘాలు, యువన సంఘాలు, మహిళా సంఘాలు, వాసవి సేవాదాలు ఇట్లాంటి ఎన్నో స్థాపించినటువంటి వ్యక్తి మహనీయుడు కొణిజేటి రోషయ్య గారు. ఈ రోజున వాళ్ళని స్మరించుకొని దేవస్థానం తరఫున వాళ్ళకి నివాళులు అర్పించడానికి మనం గర్వంగా చెప్తాం.